అందరికీ నమస్కారం అండి. నేను చదివిన హనుమాన్ చాలీసా గురించి కొన్ని విషయాలు. గృహాల నుండి దేవాలయాల వరకు హనుమంతుడిని స్మరించుకోవడానికి అత్యంత సాధారణ మాధ్యం హనుమాన్ చాలీసా. హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే కార్యసిద్ధి, అభయం, విజయం చేకూరుతాయని విశ్వాసం. హనుమ ఆరాధనలో హనుమాన్ చాలీసా పారాయణానికి విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం హనుమాన్ చాలీసాను పారాయణం చేయడం వల్ల ఎన్నో కఠిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పెద్దలు చెప్తారు. హనుమాన్ చాలీసాకి ఇంతటి ప్రాశస్త్యం ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, ఇలాంటి వివరాలు తెలుసుకుందాం. హనుమాన్ చాలీసాను 500 ఏళ్ల క్రితం ప్రముఖ కవుల్లో ఒకరైన తులసీదాస్ రచించారు. వారణాసిలో ఆయన సంకటమోచన మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుందని తులసీదాస్ చివరి శ్లోకాల్లో వివరించారు. హనుమాన్ చాలీసాలో మొదట్లో 43 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 2 ద్విపదలు, 40 చతుర్భుజాలు ఉంటాయి. చివరిలో మళ్ళీ 2 ద్విపదలు ఉంటాయి. హనుమాన్ చాలీసాలోని 11 నుంచి 20 అధ్యాయాలు రాముడికి వాయుపుత్రుడు చేసిన సేవలను వివరిస్తాయి. సాగరాన్ని దాటేందుకు రామయ్యకు సాయం చేస్తూ హనుమంతుడు ఎంతో సాయం చేశాడు. సీతమ్మను చూసేందుకు రామయ్యకు సహకరించిన విషయాలన్నీ ఇందులో ప్రస్తావించబడ్డాయి. వేదగణనాల ఖచ్చితత్వంతో హనుమాన్ చాలీసాలోని సూర్యుడు మరియు భూమి మధ్య దూరాన్ని ప్రస్తావించబడిందని మీకు తెలుసా? 16వ శతాబ్దంలో నివసించిన గోస్వామి తులసీదాసు శ్రీరామచంద్రుని గొప్ప భక్తుడు. వాయుపుత్రుడు తన చిన్నతనంలోనే సూర్యుడిని చూసి మామిడి పండు అనుకుని తినబోయాడు. తులసీదాసు తన హనుమాన్ చాలీసాలో ఈ సంఘటన ఈ విధంగా వివరించారు. యుగ సహస్ర యోజన పరబాను లీల్యోతాహి మధుర ఫలజాను అని ఆయన ప్రయాణించిన దూరాన్ని యుగ సహస్ర యోజనాలుగా పేర్కొన్నారని పెద్దలు చెప్తారు. హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు హనుమాన్ చాలీసాలోని పఠించాలని పండితులు చెప్తారు. ఎలాంటి సంక్షోభాన్నైనా అధిగమించవచ్చని, ధైర్యం, బలం పెరుగుతుందని చెప్తారు. అలానే కాదు, మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి హనుమాన్ చాలీసాలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. హనుమాన్ చాలీసా చదవడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యం, మానసిక సంతులనం మెరుగుపడతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా చదవాల్సిన గ్రంథం హనుమాన్ చాలీసా. దుష్ట శక్తుల ప్రభావం, నెగటివ్ ఎనర్జీ తొలగి కొండంత ధైర్యాన్ని వీరాంజనేయుడి నుంచి పొందుతామని ఎంతోమంది పండితుల అభిప్రాయం. కార్యసిద్ధి, విజయం చేకూరుతాయని, ఎన్నో కఠిన సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ముఖ్యంగా మంగళ, శనివారాలు ఉపవాసం ఉండి రామనామ జపం అనంతరం హనుమాన్ చాలీసా పఠించాలని పెద్దలు చెప్తారు. హనుమాన్ చాలీసాలోని మొదటి, చివరి శ్లోకాలని ఎప్పుడూ దాటవేయకూడదు. మొదటిది శ్రీ గురు చరణ్ సరోజ్ రాజ్ అని శ్లోకంతో ప్రారంభమవుతుంది. ఆకరణ పవనతనయ సంకటహరణలను తప్పకుండా చదవాలి. చాలామంది మౌనంగా పారాయణం చేయడానికి ఇష్టపడతారు. కానీ హనుమాన్ చాలీసా మాత్రం అలా పట్టించకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో బిగ్గరగా జపిస్తే మన చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ప్రసరిస్తుంది. అయితే